యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనం ఇలా ఉంది. అన్యులు నీకు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఎలాగనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయనుగాక. పిల్లరా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము దేవుని బిడ్డలకు గొప్ప ధైర్యాన్ని కలిగించే వాక్యం, ప్రోత్సాహాన్ని కలిగించే వాక్యం. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు జనాంగంతో, నేను నిన్ను కోపపడి కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలి పడుతున్నాయి. ఈ మాటలు చాలా చారిత్రాత్మకమైన సత్యాలను ముడుచుకున్న మాటలు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నో మార్లు శ్రమలకు అప్పగించాడు. వారితో తన స్నేహాన్ని మొదలుపెట్టి అబ్రహాము మొదలుకొని ఈనాటి వరకు ఇశ్రాయేలు ప్రజలను కట్టడలు, విధులు, ధర్మశాస్త్ర నియమాలు వారికి ఇచ్చి వీటిని వెంబడించి నడిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, లోకంలో ఎవడూ కూడా ఎదుట నిలవనేనడు, మీరు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలాలు మీకు ఇస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మీరు అనేక మందికి దీవులుగా ఉంటారు అని ఎన్నో వాగ్దానాలు చేశాడు. అయితే ఆయన మాట తప్పనివాడు గనక ఇశ్రాయేలు ప్రజలను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగునే ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఆ రోజుల్లోనూ ఏ జనము ఇశ్రాయేలు ప్రజలు నిలవబడలేకపోయారు. ఈనాటికి కూడా ఇశ్రాయేలుతో ఎన్ని దేశాలు యుద్ధం చేసినా ఎవరు గెలవలేరు, కూడా భవిష్యత్తులో కూడా గెలవలేరు. దేవుడే వారికి సైన్యాధిపతి అయి నాయకుడై వారు నడిపిస్తూ వస్తున్నాడు. అలాగని వారు ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే, తప్పులు చేస్తే వాళ్ళను శిక్షించినంత ఎక్కువగా ఎవరిని దేవుడు శిక్షించలేదు. మనం జ్ఞాపకం చేసుకుంటే బాగా ఇష్టపడే పిల్లలకి అన్నీ చెప్తాం, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళని దెబ్బలాడినంత, గద్దించినంత ఇంకెవరిని గద్దించాం. ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కువ కోపపడుతున్నామంటే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నామని అర్థం. అది మనకు అర్థమైనప్పుడు దీవెన పొందేస్తాం. దేవునికి స్తోత్రం కదా. మనం పెద్దగా ఇష్టపడిన వాళ్ళు ఎలా ఉన్నా పట్టించుకో. ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో వాళ్ళు సరిగ్గా లేరనగానే బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుడు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని అంతగా ప్రేమించాడు. అదే సమయంలో వారిని గద్దించినట్టు, శిక్షించినట్టు, శ్రమలకు అప్పగించినట్టు ఇంకెవరిని కూడా అలా శ్రమపరచలేదు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు చెర అనుభవించారు. ఆ తర్వాత అషూరు సామ్రాజ్యంలోనికి చెరగా పోయారు. యూదా జనాంగము బబులోను దేశంలోనికి చెరగా పోయారు. అంతేకాదు న్యాయాధిపతుల కాలంలో అనేక మంది శత్రుదేశపు రాజులు వారిని లోపరుచుకుని శ్రమల పాలు చేశారు. కానీ ప్రతిసారి దేవుడు వారు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి అయ్యా తప్పైపోయింది అన్నారో వారిని మరలా విడిపించి దీవించినంతగా ఎవరిని దీవించలేదు. దేవుని స్తోత్రం. ఇవన్నీ చెప్పుకుంటే చాలా సమయం అవుతుంది, చరిత్ర. మరి మనకెందుకండి ఈ సంగతులు అంటే మనము కూడా ఇశ్రాయేలు ప్రజలమే. దేవుని స్తోత్రం. మనకు దేవుని ఇశ్రాయేలు అని పేరు. మరి అక్షరార్థంగా ఇశ్రాయేలీలు, మనం ఆత్మను బట్టి ఇశ్రాయేలీలం. మనం అబ్రహాము సంతానమును పిలువబడుతున్నాం. విశ్వాసమును బట్టి అబ్రహాము మనకు తండ్రి, వాళ్ళు శరీరాన్ని బట్టి అబ్రహాము తండ్రి. అబ్రహాము యొక్క సంతానం వారి శరీరాన్ని బట్టి, మన ఆత్మను బట్టి అబ్రహాము సంతానం. మరి మనకేంటి అర్థమవుతుంది? ఇప్పుడు మనల్ని దేవుడు ప్రేమించి వాళ్ళకంటే ఎక్కువగా దీవించాడు, పాపంలోంచి విడిపించాడు, లోకంలోంచి తీసుకొచ్చి సంఘంలో నిలవబెట్టాడు. ఎవరో ఎప్పుడు పొందనంత జీవవాక్యాన్ని మనకిచ్చాడు. నిరంతరము మనతోనే ఉండు సేవ చేసే పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు. అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, బోధకులు, కాపర్లు అనేటువంటి, సువార్తికులు అనేటువంటి సంఘ పరిచర్యలు మనకు అనుగ్రహించాడు. ఎప్పుడు ప్రార్థన చేసినా ఆలకిస్తున్నాడు. ఎప్పుడైనా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకునే భాగ్యము మనకి ఇచ్చాడు. ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన వాగ్దానాలతో పాటు మనకు కూడా వ్యక్తిగతంగా ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంతా బాగుంది. మరి వాళ్ళు తేడాగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా శిక్ష గురి చేశాడో, శ్రమపరిచాడో, మరి మనకి
మనల్ని ఏం వదిలేయడండి. దేవుని స్తోత్రం కనుక మనము కూడా ఆయా సమయాల్లో దేవుని మాటను కాదని కష్టాలు కొని తెచ్చుకున్న దినాలు లేకపోలేదు. అయితే అమ్మ నాన్నలో కోపం వచ్చి పిల్లలు ఒక దెబ్బ కొట్టినా వెంటనే పుచ్చగించాలి, ఐస్ క్రీములు కొనిపెట్టి, చాక్లెట్లు కొనిపెట్టి, బట్టలు కొనిపెట్టి వాళ్ళు ఎలా సంతోషపరచాలని చూస్తారో దేవుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చెప్పనా? నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ కొట్టాను కానీ ఇప్పుడు చెప్పండి, కటాక్షించి నీ మీద జాలి పడుతున్నాను. దేవునికి స్తోత్రం. కటాక్షించి నీ మీద జాలి పడుతున్నాను. జాలిపడి ఏం చేస్తావయ్యా అంటే ఆ మీద మాటలు మనకు దీవెనగా కనబడతాయి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు. దేవునికి స్తోత్రం. వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఇది జాలికి అర్థం. ఏం జాలి పడ్డావయ్యా నా మీద అంటే అన్యులు నీ వారు కాని వారు నీకు కాపులాగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు అనుకుంటాం మనం, మా వాళ్ళు ఎవరు మా సాయం చేయలేదండి, పలానా వాళ్ళు మమ్మల్ని ఈ సమస్యల నుంచి బయటపడేస్తారు అనుకున్నా వాళ్ళెవరూ రాలేదండి, అసలు మాకు ఏమాత్రం సంబంధం లేనివాళ్ళు, వాళ్ళు మాతో ఉంటారనుకోని వాళ్ళు వచ్చి మాకు ఉపయోగపడ్డారండి అంటే అర్థం ఏంటి చెప్పిన అక్కడ? ఇది దేవుని వాగ్దానం విషయంలో నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. అన్యులు వచ్చి నీ ప్రాకారములు కడతారు, నీ కాపలాగా ఉంటారు, ప్రొటెక్షన్గా ఉంటారు, నీ అవసరాలు తీరుస్తారు. ఇంకెవరు? వారి రాజులు అన్యులలో గొప్పోళ్ళు. అన్యుల రాజులు అంటే అన్యుల్లో గొప్పోళ్ళు, అన్ని జనాంగంలో గొప్పోళ్ళు వచ్చి నీకు ఏం చేస్తారు? ఉపచారము చేస్తారు. దేవునికి స్తోత్రం కనుక ఏం చేస్తారని రాయబడింది. ఉపచారం అంటే ఏంటి? ఉపచారం అంటే ఏంటి? సేవ చేస్తారు, పరిచర్య చేస్తారు. నీ పిల్లలే నీకు సేవ చేయరు, అవునా? ఎవరి కోసం మన జీవితం అంతా ఖర్చు పెట్టేస్తామో, కాలుగునా చేయంగునా చూస్తారని ఏ పిల్లల మీద ఆశ పెట్టుకుంటామో వాళ్ళే ఎలా ఉన్నావు అని అడగరండి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? చాలా బాధ వేసిపోతూ ఉంటుంది. వీళ్ళ కోసం కదా బ్రతుకంతా ఖర్చు పెట్టేశాం, వీళ్ళే ఒక మాట అడగకపోతే ఎవరు అడుగుతారు నన్ను వేదన కలుగుతా ఉంటే నువ్వు మర్చిపోకు. నీ వాళ్ళు నీకు పరిచర్య చేయకపోవచ్చు, కానీ దేవుడు ఎవరితో చేస్తారు? ఘనులైన వారితో. దేవునికి స్తోత్రం. గొప్ప వారితో. ఇదేదో బాగుందండి అయ్యగారు, ఎవరు చూసినా చూడకపోయినా అన్యులు వచ్చి సహాయం చేస్తే, ఎవరు చేసినా చేయకపోయినా వారు రాజులు ఉపచారం చేస్తే ఎంతకంటే నాకేం కావాలని ఎప్పుడైనా మురిసిపోయావు కనుక అలా జరగాలంటే నువ్వు ఒకటి చేయాలి. దేవునికి స్తోత్రం కనుక ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఉంది. నీవు చేసినట్టే నీకు చేయబడతా. దేవునికి స్తోత్రం కనుక లేఖనం ఏం చెప్తుంది తెలుసా? నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో మంచైనా చెడైనా సరే, ఉపకారమైన అపకారమైనా సరే, ఇక్కడ ఎదోము అనేటువంటి జనాలకు అనగా ఇరాకులో ఉండే ప్రజలకు దేవుడు ఇలాగున మాట్లాడుతూ వారి పక్షంగా జరిగే కార్యాల విషయమై సాక్ష్యం పలుకుతూ చెప్పిన మాటలు ఉన్నాయి. పేజీ నెంబర్ 761. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో ఇలా ఉంది. యెహోవా దినము అన్ని జనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడు. దేవునికి స్తోత్రం. దేవుని కోపము, దేవుని యొక్క ఉగ్రత జనాలందరి మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేసావు అది నీకు తిరిగి వచ్చేస్తావు. దేవునికి స్తోత్రం కనుక కీడు చేస్తే కీడు నెత్తి మీదకి వచ్చేస్తుంది, మేలు చేస్తే మేలు నెత్తి మీదకి వచ్చేస్తుంది. నువ్వు చేసిందే నీకు వస్తుంది, నువ్వు చేయకుండా నీకు ఏమి రాదు. ఇశ్రాయేలు జనాన్ని ఏం చేశారో అది వాళ్ళ మీదకి వచ్చింది. అదే కటాక్షం. వాళ్ళు ఏమీ చేయకుండా ఏదైనా పొందుకుండా ఉంటే జరిగే పని కాదు. రూతు గ్రంథంలో కూడా బోయజు రూతుతో చెప్పిన మాట ఒకటి ఉంది. 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఈ మాటలు మనం స్వతంత్రించుకోవచ్చు. సంఘము రూతే అని చాలాసార్లు చెప్తా ఉంటాను నేను. పరమ బోయజైన యేసునాథునితో బంధుత్వాన్ని కలుపుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి స్త్రీ రూతు. ఆ రూతే ఈ సంఘముని జ్ఞాపకం చేసుకుంటే రూతు బోయజును కలిసినప్పుడు బోయజు మాట్లాడిన మాట మనం చదువుకున్నాం. 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. దేనికి ప్రతిఫలం? నువ్వు చేసిన దానికే నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఇశ్రాయేలు దేవుని
దేవుని యొక్క యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్టు నువ్వు వచ్చింటివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పుకోండి. నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఆయన రెక్కల క్రింద ఉంటే సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. రెక్కల క్రింద ఉండడం అంటే ఏంటి? ఆయన తగిన సమయమందు నేను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద ఎలా ఉండాలా? దీన మనస్సుతో ఉండాలి. పేతురు 1 పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాటలు చొప్పున బలిష్టమైన ఆయన రెక్కల క్రింద తగ్గింపు స్వభావంతో ఉండాలి. జాగ్రత్తగా వినండి, నేనేం చెప్పాను? రాజులు నీకు ఉపచారము చేస్తారు. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి నీకు సేవ చేయాలంటే నువ్వేం చేయాలా? నువ్వు చేసిందే నీకు చేయబడుతుంది అన్నాను నేను. నువ్వేం చేయాలా? నువ్వు ఉపచారము చేయాలి. దేవుని స్తోత్రం కదా. ఈరోజు ఇశ్రాయేలు జనాంగము చేసిన పనులలో ఈ ఉపచారం అనేటువంటి నియమము, పరిచర్య చేయడం నియమాన్ని దేవుడు బాగుగా వారికి ఏర్పాటు చేశాడు. వాళ్ళు తినేదాన్ని ఇతరులకు పెట్టమన్నాడు. వాళ్ళ పొలాలలో పేదల కోసం పంట మిగిల్చమన్నాడు. వారి సంపాదనలో 10వ భాగాన్ని పట్టుకొచ్చి సేవకులకు, పేదవాళ్లకు, తల్లిదండ్రులు లేని వాళ్లకు, అనాథలకు, విధవరాండ్రకు, పరదేశులకు పెట్టమన్నాడు. ఎవరైనా మీ ఇంటికి వస్తే, ఆకలి సమయాల్లో వస్తే, అవసరాల్లో వస్తే లేదని చెప్పకుండా సహాయం చేయమన్నాడు. ఇదంతా ఏంటంటారు? ఉపచారమే. ఇప్పుడు సంఘము కూడా ఆదరించబడాలంటే, దీవించబడాలంటే, ఎవరైనా ఒకరు గొప్పవారు ఆపద సమయాల్లో, కష్టాల్లో నీకు సహాయం చేయాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? ఉపచారము చేయాలి. దేవునికి స్తోత్రం కనుక సంఘము మాత్రమే ఈ విధమైన ఉపచారము చేయగలదు, పరిచర్య చేయగలదు, మినిస్ట్రీ చేయగలదు. చరిత్రలో చూసుకుంటే అనగారిపోయిన ప్రజలను, పేదలను, దిక్కులేని వాళ్లను, విధవరాండ్లను, కుష్ఠరోగులను, అనారోగ్యంతో ఉన్నవారిని ఆదరించింది సంఘమే. ఆమె మీరు గమనిస్తే భారతదేశంలో ఎన్నో సంస్కరణలు తేబడ్డాయి. పూర్వం ఒక ఆచారం ఉండేది, సతీ సహగమనం అని. ఏంటది అంటే ఏంటి? భర్త కనుక చచ్చిపోతే భర్తను చితి మీద పెట్టి కాల్చేటప్పుడు భార్యను కూడా తీసుకెళ్లి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి భార్యను బ్రతికుండగానే ఆ చిత్తి మీద కూర్చుండబెట్టి భర్త తల భార్య ఒడిలో పెట్టి ఆమె లేచిపోకుండా తాళతో కట్టేసి తగలబెట్టేసేవారు. ఇది భయంకరంగా భారతదేశంలో జరిగింది. అలా చేయమని భారతదేశంలో ఉన్న ధర్మశాస్త్రాలు చెప్పాయి. ఏదైతే గొప్ప మతము, ధర్మమును వెంబడిస్తున్నారో సనాతన ధర్మం అదే బోధించింది. భారతదేశంలోనికి సేవ చేయడానికి వచ్చినటువంటి ఆనాటి దేవుని సేవకులు సంఘ సేవ చేస్తూ వారి యొక్క మాటలు అర్థమై మరికొంతమంది రాజా రామ్మోహన్ రాయ్ లాంటి బెంగాల్ దేశంలో లేక వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కొందరు మేధావులు జత కలిసి ఆ ఆచారాన్ని ఏం చేశారు చెప్పిన? రూపుమాపేశారు. ఉపచారం చేసింది. ఆడపిల్లలు చదువుకునే హక్కు లేదు. ఆడపిల్లలు చదవకూడదు. అసలు మన భారతదేశ నియమాల ప్రకారం, ఆచారాల ప్రకారం ఆడపిల్లలకు చదువు లేదు, చదవకూడదు. చిన్నప్పుడే పెళ్లిని చేయాల. బాల్య వివాహాలను సంఘమే ఆపింది. ఆడపిల్లలకు చదువుకోవడానికి మొట్టమొదటి కాలేజీ కట్టించింది క్రైస్తవ సంఘమే. ఆ రోజుల్లో పేదలకు, దిక్కులేని వాళ్ళు ఆదరించే వాళ్ళు లేరు. అనాథాశ్రమాలు పెట్టింది, వృద్ధాశ్రమాలు పెట్టింది సంఘమే. ఇలా చెప్పుకుంటూ పోతే సంఘము చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు తెలివితేటలు మీరిపోయి, భక్తి పెరిగిపోయి సంఘం అంటే జనాలకు అర్థం కాలేదు. కానీ దేశంలో ఉండే గొప్ప గొప్ప నాయకులందరూ మీరు ఎక్కడన్నా చిన్నప్పుడు చదువుకున్నారని చెప్తారండి క్రైస్తవ స్కూల్లోనే. దేవుడి స్తోత్రం చెప్పండి. గొప్ప గొప్ప వాళ్ళందరూ చదువుకున్నది క్రైస్తవ పాఠశాలల్లోనే. వాళ్ళ వైద్యం చేయించుకున్నది క్రైస్తవ ఆసుపత్రుల్లోనే. సంఘం అంత సేవ చేసింది. ఈ రోజుకి సంఘం అంత సేవ చేస్తానే ఉంది. దేవుని స్తోత్రం గారు. సంఘానికి మాత్రమే సేవ చేయడం తెలుసు. మా వాళ్ళు, పరాయి వాళ్ళనే భేదం లేకుండా ఆపదలో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ఏ మతమైనా, ఏ జాతి అయినా ఆదుకొని సేవ చేసేది సంఘమే. ఈరోజు కూడా భారతదేశంలో మనుషులు వెళ్ళడానికి వీలులేని స్థలాలు చాలా ఉన్నాయి. కాలినడకన వెళ్ళాలి, గవర్నమెంట్లో వెళ్ళవు. కొన్ని చోట్ల వాళ్ళు హోటప్పు లేదు, ఈ రోజుకి కరెంట్లు లేవు,
కానీ ఆ ఊర్లో దేవుని సంఘం ఉంది. దేవుని స్తోత్రం కలిగి బట్ట కట్టడం నేర్పి, అన్నం పెట్టి, అవసరాలు తీర్చి, ఇప్పుడు మనం పరిచయం చేస్తున్నాం. కొంత సేవకులకి ఆర్థిక సహాయం పంపిస్తున్నాం. ఆ సేవకులు సంచరించే స్థలాల్లో ఇంకా ఆడవాళ్ళు బట్టలు వేసుకోరు. మగవాళ్ళు చిన్న గోచి పెట్టుకుంటారు. ఆడవాళ్ళు మొలక చిన్న వస్త్రం కట్టుకొని ఈ ముందంతా ఛాతి భాగం అంతా పూసల దండలతో కవర్ అయి ఉంటాయి. అక్కడ ఫోటోలు తీయడానికి లేదు, కొత్త వారు కట్టడానికి లేదు. అక్కడికి మన సేవకులు వెళ్తున్నారు. వాళ్ళకి అన్నం లేదు. అక్కడ వీళ్ళు తిండి పట్టుకెళ్తారు. అక్కడ వాళ్ళు బట్టలు బట్టలు కట్టుకోవడం నేర్పిస్తున్నారు. ఎవరు చేస్తారు ఈ సేవ? సంఘమే చేయాలి. దేవుని స్తోత్రం. ఈ సేవ మనం ప్రత్యక్షంగా చేయలేము. మనం వెళ్ళలేము. మన వల్ల కాదు. కాలినడకన వెళ్ళాలి, కొండలు ఎక్కి దిగాలి, లోయల్లోకి వెళ్ళాలి, మూటలు మోసుకొని వెళ్ళాలి. మనం వెళ్ళలేము. కానీ వెళ్ళేవారిని పంపిస్తే దేవుని స్తోత్రం కనుక ఉపచారం నువ్వు చేస్తే నువ్వు చేసిందే నీకు బహుమానంగా వస్తావు. మంచి తిండి తింటాం, మంచి ఇంట్లో పడుకుంటాం. ఈ చలిలో ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో తెలుసా? అందరికీ దుప్పట్లు ఉన్నాయి, రగ్గులు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, కరెంట్ లేని ఇల్లు ఉన్నాయి. ఇంకా చాలామందికి గచ్చులు లేని ఇల్లు ఉన్నాయి, చలికి చచ్చిపోయే ఇల్లు ఉన్నాయి. వాళ్ళ ఇల్లు 5 అడుగుల ఎత్తులోనే కప్పేసుకుంటారు, వెదురుతో తడికిలు వేసుకుంటారు. చలికి తట్టుకోవడం కోసం చిన్న గోడలు పెట్టుకుంటారు, కిటికీలు ఉండవు. ఈరోజు మనం విశాలమైన ఇల్లు ఇచ్చారు. మన ఇళ్లలో పట్టణాల్లో లేని సౌకర్యాలు ఉన్నాయి. మనం చేసే సేవ ఏది? ఈ సమయంలో నేను గబగబా 4 మాటలు చెప్తాను. నువ్వు చేసిందే నీకు బహుమానం. రాజు వచ్చి నీకు సేవ చేయాలంటే నువ్వు సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద చర్చ్. సంఘంలో భాగం మనం. నేనేం సేవ చేస్తున్నానని ఎప్పుడూ ప్రశ్నించుకోవాలి. నువ్వేం సేవ చేస్తున్నావు? లేఖనంలో చూస్తే సేవ చేయడం ఎవరికి చేయాలి? ప్రభువుకు చేశారు కొంతమంది. ఎవరు చేశారు? ఓ రోజు ప్రభువారు కపెర్నహూములో ఇంటికి వెళ్ళారు. అది పేతురు అత్త ఉన్నటువంటి ఇల్లు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, గౌరవ చూడడం సమయం లేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన పేతురు అత్త ఇంటికి వెళ్ళేటప్పుడు పేతురు అత్త జ్వరంతో ఉంది. ప్రభువారు వెళ్ళి ఏం చేశారంటే జ్వరంతో ఉన్న ఆమె దగ్గర ఆమెకు ఆయన పరిచర్య చేశారు. మీరు చూడండి, ఆమె చెయ్యి ముట్టగా ఎలా ఉందామే? 14వ వచనంలో జ్వరముతో పడి ఉన్నా. ఎలాగా? జ్వరముతో పడి ఉంది. పడి ఉండడం అర్థం ఏంటి? లూదియా, పడి ఉండడం అర్థం ఏంటి? లేవలేకపోతుంది, మెలకువ లేదు, స్పృహ లేదు, బలహీనరాలుగా ఉంది. పడి ఉన్న ఆమెను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయన ఉపచారము. మనం ఏం చేస్తామండి? నీరసం వస్తే గుడికి వచ్చేస్తాం, బాగలేకపోతే గుడికి వచ్చేస్తాం, 7 సాక్ష్యాలు చెప్పేస్తాం, సంఘం ప్రార్థన చేస్తుంది. మరి బాగుపడకు నువ్వేం పరిచయం చేసావు? మేలు జరిగింది నువ్వేం పరిచయం చేసావు? టెస్టులు చేయమంటే 1000 ఖర్చు పెట్టి టెస్టులు చేస్తాం. ఆసుపత్రి 30 సార్లు తిరగండి, గుడి మానేసి తిరుగుతాం. దానితో సబ్బులన్నీ చేస్తావు. బాగుపడ్డావు, మంచిదే. మరి నువ్వు చేసిన పరిచయం ఏంటి? బాధలో ఉన్న మరొకరు నువ్వు సాయం చేయగలవా? ఒకవేళ ఆసుపత్రిలో ఆపరేషన్ అంటే చేయించుకోవాల్సి వచ్చిన ఆపరేషన్ అక్కర్లేదన్నారు కాబట్టి ఎంత మిగిలిందో లెక్కేసుకునే సేవకు ఇవ్వగలవా నువ్వు? తీసుకోవడానికే రెడీ అవుతాం మనం. ఇచ్చే గుణం మన దగ్గర ఉండదు. మరి నువ్వు ఎలా పొందుతావు తర్వాత? ఈ సంవత్సరం పండిన పంటలో విత్తనాలు తీస్తేనే వచ్చే సంవత్సరం మళ్ళీ పంట వేయడం. వచ్చిందంతా ఈ సంవత్సరం తినేస్తే వచ్చే సంవత్సరం పంటకి ఏమి ఉండదు. అది అందరికీ తెలుసు. ఆసుపత్రికి వెళితే డాక్టర్ ఆపరేషన్ అనుంటే, అందుకు టెస్టులు అనుంటే, 4 రోజులు ఆసుపత్రిలో ఉండాలనుంటే, అవన్నీ లెక్కలు వేసుకుంటే అది ఏం అవ్వలేదు కనుక అంతా ఇవ్వలేను. అందులో కొంత ఈరోజు ఆకలితో ఉన్న వాళ్ళకి నేను ఇస్తే, బాధలో ఉన్న వాళ్ళకి నేను ఇస్తే, అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే, ఆపదలో ఉండి వైద్యం చేయించుకొని నేను ఇస్తే, ఈ మనసు మనకు వచ్చిన రోజున నువ్వు యేసయ్యకి సేవ చేసినట్టే. జ్వరంతో పడిపోయిన లేవగానే ఏం చేసింది? వెంటనే ప్రభువు సేవ చేయడం మొదలుపెట్టింది. ఇది ఉపచారం. నువ్వు చేసినట్టే ప్రభువు నీకు కూడా చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరికొంతమంది ఉన్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనంలో యేసు యొక్క ప్రేమను అనుభవించిన వారు, దెయ్యాలు పోగొట్టబడ్డవారు, మేలును పొందినవారు, సమాజంలో గౌరవాన్ని పొందినవారు, యేసు మాటల చేత ధైర్యాన్ని తెచ్చుకున్న వారు కొందరు స్త్రీలు ఉన్నారండి. వాళ్ళు ఏం చేశారో చదవండి.
వీరును పైన ఇస్తుంది. మన టైం లేదు కాబట్టి నేను చదివించలా. 2వ వచనం చదివితే 12 శిష్యులు, దెయ్యాలు వ్యాధులు పోగొట్టుకున్న కొంత స్త్రీలు, 7 దెయ్యాలు వదిలిపోయిన మగ్దలైన మరియా, హేరోదు యొక్క మేనేజర్ కూజా అనేవాడి భార్య యోహన్న, సూసన్న, వీళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ ఏవేవి మేలు పొందారో మేలు పొందిన వాళ్ళందరూ ఏం చేశారు? తమకు కలిగిన ఆస్తితో మరి ఇందాక పేతురు అత్త ఏం చేసింది? శరీరముతో సేవ చేసింది. ఒళ్ళు బాగుపడింది, ఆ ఒళ్ళు దేవుని సేవలో వాడింది. శిష్యులకు, ప్రభువుకు అన్నం వండి పెట్టిందో, బట్టలు ఉతికిందో, ఇంకేమన్నా మేలు చేసిందో ఈ శరీరాన్ని ఉపయోగించింది. కొందరు స్త్రీలు మేలు పొందారు. వీళ్ళు ఏం చేశారు? తమకు కలిగిన ఆస్తితో ఉపచారం చేశారు. దేవుని స్తోత్రం. ఆమె she served with flesh, వీళ్ళు they served with their possessions. వారి ఆస్తులతో దేవుని సేవ చేశారు. మనకు ఒక అవకాశం ఇవ్వబడింది. మన శరీరంతో సేవ చేయాలి. మన శరీరం దేవుని సేవలో వాడాలి. ఎవరింటికన్నా బతిమాదేలు బూర్లు వండేస్తాం, గారెలు వండేస్తాం, బిర్యానీలు వండేస్తాం. దేవుని సేవలో పని కనబడి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. నీ శరీరం ఎందుకు బాగుపడాలి? నీ శరీరం దేవుని సేవకు వాడింది ఏది? దేవుని పనిలో నీ శరీరం ఉపయోగించింది ఏది? మనుషులు భలే నువ్వు వండినంత రుచి ఇంకెవ్వరూ వండలేరు అంటారని అక్కడికి వెళ్తాం మనం. నువ్వు లేకపోతే మా పెళ్ళి అవ్వబో అని అంటారని అక్కడికి వెళ్తాం మనం. మరి ప్రభు అంటే ఏమవుతుంది? వీళ్ళు ఆ మాటే అంటారు, కానీ ప్రభు ఏమంటారు చెప్పిన? నీ కష్టములో, నీ బాధలో రాజులు వచ్చి సహాయపడతారు. దేవుని స్తోత్రంగా. రాజుల చేత ఉపచారం చేయించుకోవడానికి నువ్వు ఉపచారం అనేటువంటి పెట్టుబడి పెట్టాలి. వీళ్ళు ఆస్తులు ఉపయోగించారు. వాళ్ళకి ఆస్తి ఉంది, అవసరార్థం వాడారు. వాళ్ళకి అవసరం వచ్చింది, తిరిగి దేవుడు ఆ సమయాల్లో వారికి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇంకా మనం చూద్దాం. ఇక సేవకులకు పరిచర్య చేసిన వాళ్ళు ప్రభువుకు చేశారు, సేవకులకు చేశారు. మార్కు అనేటువంటి యవ్వనస్తుడు పౌలు గారి సేవకి వెళ్తే వెనకాలే వెళ్ళేవాడు. పౌలు గారి అవసరాలన్నీ చూసేవాడు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. అక్కడ రాయబడిన మాట మనం చదువుదాం. ఏం రాయబడింది? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 5వ వచనం. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి, దేవుని స్తోత్రం చెప్పండి. సేవకులు వెనకాల ఇప్పుడు కొంతమంది సహోదరులు, సోదరీలు, యవ్వన బిడ్డలు కొందరు వెంబడించి ఉంటా ఉంటారు. నువ్వు సేవకు ఎక్కడ సిద్ధపడ్డావు? దైవజనులకు పరిచయం చేసిందేది? దైవజనులకు సేవ చేస్తే దేవుడికి చేసిన సంగతి నీకు తెలుసా? అవకాశం ఉన్నప్పుడు అందరికీ ఆ భాగ్యం దొరకదండి. దొరికిన వాళ్ళు చేయగలిగే పరిస్థితికి రావాలి. భక్త సింగ్ గారిని గొప్ప దైవజనుడు, సిక్కు కులంలో పుట్టారు. ఆయన కొన్ని వేల సంఘాలు కట్టారు. నిండు వృద్ధాప్యంలో చనిపోయారు. హైదరాబాద్ గోల్కొండ చౌరస్తాలో వాళ్ళ ప్రధాన సంఘం ఉంది. దేశ దేశాల్లో సంఘాలు ఉన్నాయి. ఆయన ఆఖరి దినాల్లో నానలో ముసలితనం వచ్చేసింది. మంచం మీదే ఉండిపోయాడు. మంచం మీద చాలా సంవత్సరాలు ఉన్నాడు. గొప్ప గొప్ప ఉద్యోగస్తులు వారానికి ఒక కుటుంబం సెలవు పెట్టి ఆయన సేవ చేసేవారు. వారం అంతా ఆయన అవసరాలు, ఆయన బట్టలు మార్చడం, ఆయన స్నానం, ఆయన అన్నం తినిపించడం, మూతి కడగడం, ఆయన రూమ్ శుభ్రంగా ఉంచడం, ఎవరన్నా చూడడానికి వస్తే ఆయన చూసి పంపించడం. ఆయన బ్రతుకాలం అంతా సంఘంలో వారానికి ఒక కుటుంబం, వారానికి ఒక కుటుంబం, వారానికి ఒక కుటుంబం. ఈరోజు వాళ్ళు గొప్ప గొప్ప దీవెనకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఏ సన్నగా ఆయన పాటలన్నీ పాడుకుంటాం. ఆఖరి దినాల్లో ఆయన కూడా బలహీనం అయిపోయారు. ఆయన కూడా బలహీనత వచ్చింది. కిడ్నీలు పాడేయాయి. ట్రీట్మెంట్కి వెళ్తామంటే పడిపోయి చెయ్యిరిగిపోయింది. ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు. ఆయన కడవరి దినాల్లో సంఘము, సేవకులు ఆయన సేవ చేస్తూ వచ్చారు. ఆయన సేవ చేసిన చిన్న సేవకులందరూ సమాజంలో గొప్ప పేరున్న సేవకులు అయిపోయారు. జాన్ వెస్లీ గారిని చూస్తూ ఉంటాం. ఆయన దగ్గర అలా శిష్యత్వం చేసి వచ్చినోడే. రాజుబాబు అన్నయ్య భార్య సేవకు రాలేదు. నువ్వు సేవ చేస్తే రానంది. బిడ్డలు తీసుకుని వెళ్ళిపోయింది, కొడుకులు తీసుకొని, కూతురు తీసుకొని. ఆమె ఆఫీసరు. వీళ్ళు ఒంటరిగా ఉండి, భార్య లేకపోతే మందిరంలోనే ఉండి
ఒక ఆదివారం తప్ప ఏ ఆడాళ్ళు గుడికి రావడానికి వీల్లేదు, మందిరంలో రావడానికి వీల్లేదు. ఎందుకంటే లేనిపోని నిందలేస్తారని. ఒక ముసలాయన వచ్చేవాడు, ఒకే కుటుంబం ఆయన 15 సంవత్సరాలు భోజనం పంపించింది. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. ఆయన మందిరంలోనే ఇలా పులిపెట్టి ఉండేది, పులిపెట్టి కింద గది ఉండేది. అలా ఎవరన్నా వస్తే ఇక్కడ కిటికీలు ఉంటాయి, ఈ మెట్ల దగ్గర కిటికీల్లో చూస్తాడనమాట. ఎవరు వస్తున్నారో తెలిసిపోతే చర్చిలో, పేద చర్చి ఈ కింద ఉండేవాడు. నేను అనేక పర్యాలు ఆయనతో కూడా గదిలో ఉండి ఆయనతో కలిసి ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి. టైం అయ్యేసరికి ఆ ఇంట్లో మగ ఆయన క్యారేజ్ 4 కప్పులు క్యారేజ్ చేస్తాడు. 4 కప్పులు క్యారేజ్ తినేయండి. ఈ రాగానే ఎవరో గుర్తొస్తారు ఈయనకి. ఆ క్యారేజ్ కారులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ సరిగ్గా ఆకలితో ఉంటారు, అక్కడ పెట్టుకెళ్ళి క్యారేజ్ ఇస్తాడు. వాళ్ళతో కొంచెం తినేసి ఇచ్చేసి వచ్చేస్తా ఉంటాడు. అలా ఎందరో సేవకులు ఆయన పోషించాడు. 15 సంవత్సరాలు ఒక పూట 2 పూట్ల. మీరు చెప్పండి చూద్దాం. ఆ భాగ్యం అందరికీ దొరకదండి. 15 సంవత్సరాలు దైవజనుడు పోషించిన సంఘం, అన్నం పెట్టిన సంఘం. ఇక్కడే మన ప్రక్కనే కోదాడం ఊరుంది, అన్నవరం ప్రక్కనే. అక్కడ మోషే అని ఒక ఆయన ఉండేవారు. ఆయన పెళ్లి చేసుకోలేదు, ముసలాయన అయిపోయాడు, వృద్ధుడైపోయాడు. సంఘాలు కట్టాడు, ఊరు మారిపోయింది. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి సంఘము ఒక్క సంఘంగా ఉన్న 8 సంఘాలు అయ్యింది. చాలక 8 సంఘాల్లో ఉన్న బిడ్డలందరినీ ఆయనే ప్రభువులో నడిపించాడు. వాళ్లే ఆయనకి భార్య లేదు, పిల్లలు లేరు, మగాళ్ళు వస్తారు, బట్టలు ఉతుకుతారు, ఇల్లు శుభ్రం చేస్తారు, అన్నం పెడతారు, ఆయన స్నానం చేయిస్తారు. ఆయన చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి. అని ఎందుకు చెప్తున్నాను చెప్పనా? సేవకులకు చేసే పరిచర్య దేవునికి చేసినట్టే. ఎవరు చేశారు? మార్కు అనబడే యోహాను పరిచర్య. ఇంకొక ఆయన కోసం పౌలు గారు చెప్తారు. మీరు చూడగలిగితే తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. బయట సైడ్స్ చేసుకొని సీటింగ్ అరేంజ్ చేయండి. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. మరియు ఎఫెసులో ఎవరో ఒకరి కోసం పౌలు గారు చెప్తున్నారు. ఎఫెసులో నాకు ఎంతగా ఉపచారము చేసేనో మీరు బాగుగా ఎరుగుదురు. చూడండి, అది నీవు బాగా ఆ దినమందు ప్రభు వల్ల కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి మాటలకు అర్థం? అతను నాకు ఎంతగా ఉపచారం చేస్తే, ఎవరు? ఒనేసిఫోరు. ఇతని పేరు ఒనేసిమని కూడా అర్థం. ఏంటి పరిస్థితి? 15వ వచనం చూడండి. ఆశలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదు, వారిలో పుగెళ్ళు హిర్మగుని అని వారు ఉన్నారు. ఆసియాలో పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు చాలా మంది ఆయనతో ఉన్నవారు ఆయన వదిలేసిపోయారు. మనతో ఉన్న వాళ్ళు మనం వదిలేసిపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసా? మన పిల్లలు కొంతమంది చెప్పా చేయకుండా గుడి మానేస్తారు. గుడి మానేసిన ఫోన్ చేస్తే ఎత్తరు, ఏమయ్యారో తెలియదు, ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎంత బెంగ వచ్చేస్తుంది తెలుసా మనకి? అలాంటిది పూర్తిగా లోకంలో పోతే, పూర్తిగా వదిలేసిపోతే, ఇంత ప్రేమ చూసిన తర్వాత, ఇంత ఉపకారం పొందిన తర్వాత, ఇన్ని మార్లు వాళ్ళ కోసం ప్రార్థించిన తర్వాత వాళ్ళు పట్టించుకోకుండా పోతే, వాళ్ళందరూ వదిలేసిపోయినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి కోసం పౌలు గారు చెప్తున్నారు, ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారు ఎందుకు కనికరము చూపును గాక. ఆ ఒనేసిఫోరు అనే వ్యక్తిని ఎందుకు గుర్తు చేస్తున్నాడు? ఒనేసిం అనేవాడిని. అతను రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుకొని అనేక పర్యాయములు ఆదరించను. మరి అతను ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసనో అది నీవు బాగుగా ఎరుగుదు. పౌలు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయని ఏం చేశారు? మిగతా వాళ్ళందరూ మనల్ని ఎక్కడ పట్టుకుంటారో వదిలేసిపోయారు. ఎందుకు అరెస్ట్ చేశారు? పౌలు గారు ఒక దర్శనం ఉంది. అన్ని జనులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, రాజులు ఎదుట ఆయన సాక్షిగా ఉండాలి. అపొస్తలుల కార్యాలు 9:15 ప్రకారం ఆ సాక్షిగా ఉండే క్రమములో ఆయన రాజుల ఎదుటికి వెళ్ళడానికి పౌలు గారిని ప్రభు అలా శ్రమలో ఉండా నడిపించాడు. నేను గత వారం చెప్పాను, వారందరూ ఏడ్చారు, నువ్వు వెళ్ళొద్దన్నారు. కానీ పౌలు గారు నేను చనిపోవడానికి కూడా సిద్ధం అనగానే వాళ్ళు ముద్దు పెట్టుకొని పంపించారు. అలాంటి పరిస్థితుల్లో వెనకాల వాళ్ళందరూ వదిలేసిపోతే ఈ ఒనేసిము సంఖ్యలలో ఉన్న పౌలు గారిని శ్రద్ధగా వెతికి ఉపచారం చేశాడు. దేవుని స్తోత్రం గారు. మీరు గమనిస్తున్నారా? ఈరోజు చాలా మంది సేవకులు అరెస్ట్ చేస్తున్నారు. చాలా భయంకరమైన కారణాలు, అక్రమ కారణాలు. మన దగ్గరలో ఉన్న చోడుపల్లి అనే ప్రాంతంలో భయంకర వ్యతిరేకత ఉంది.
మందిరాలు తీసేశారు. అక్కడ సేవకులు అరెస్ట్ చేయడానికి పెట్టారు. ఓ రోజు రాత్రంతా వేరే గుళ్ళో పెట్టి చిత్రహింసలు పెట్టారు. అలా జరిగితే సంఘం ఏం చేస్తారు? మనకెందుకు వచ్చిన గొడవ, మనల్ని కానీ ఎక్కడ పట్టుకుంటారో, మనల్ని కానీ ఎక్కడ వీధిలో పిలుస్తారో అని పారిపోతారు. సేవకులను భయంకర శ్రమ పెడితే సంఘము సేవకులతో పాటు శ్రమలోకి వెళ్ళిపోయింది. చాలా చోట్ల ఉపచారం మనకంత భాగ్యం లేదులేండి. అంత శ్రమ పెట్టేవాళ్ళు లేరు, శ్రమల కోసం సిద్ధపడే పరిస్థితి మన దగ్గర లేదు. మనకున్నదల్లా చిన్న సహకారం. దేవుని స్తోత్రం కదనే. వారు ప్రభువుకు పరిచర్య చేశారు, వారు సేవకులకు పరిచర్య చేశారు. ఇంకెవరు చేయాలి? మనం సంఘములో ఉన్న ఒకరికి ఒకరు పరిచర్య చేసుకోవాలి. ఎందుకు? నువ్వు చేసిందే నీకు చేయబడుతుంది. నువ్వు ఉపచారం చేస్తే ఉపచారం అనేది జనులలో రాజుల చేత దేవుడు నీకు చేస్తాడని వాగ్దానం. అన్యజనుల్లోని రాజులు నీకు ఉపచారం చేస్తారు. గొప్పవారు నీకు పరిచర్య చేసి సహకరించాలంటే నీకు చేతనైన పరిచర్య నువ్వు కూడా విత్తనాలుగా చేయాల్సిందే. ప్రభువుకు సేవ చేశారని చెప్పాను నేను. వారు ప్రపంచ దేశాలకు మార్గదర్శకం అయిపోయారు. దైవజనులకు సేవ చేశారు, వారు అద్భుతమైనటువంటి దీవెనగా మారిపోయారు. పరిచర్యలో శ్రమపడితే ఆశీర్వాదం, దైవజనులకు సహకరిస్తే దీవెన. ఎన్ని మాటలు చెప్పాలి? ఎందరో దేవుని సేవకులు వెనకాల తిరిగి బ్యాగులు మోసి పాస్టర్ గారి వెనకాల తిరిగి పాస్టర్ గారికి సర్వీస్ చేసి గొప్పోళ్ళు అయిపోయిన వాళ్ళు చూశాను నేను. మన బ్రతుకుల్లో ఇది ఎవరికి చేస్తున్నాం? నా దైవజనుల కాళ్ళు నొక్కాను. దేవునికి సేవ చేయాలి, దైవజనులకు సేవ చేయాలి. మూడవది, ఒకరికి ఒకరు సేవ చేసుకోవాలి. లేఖనంలో చూడండి, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది. దేవుని నానావిధ కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది. ఎవరు చేయాలి? ప్రకాల వ్యక్తికి సెకండ్ ఇవ్వండి. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి, అటు ఇటు ఉన్న వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. సెకండ్ ఇవ్వండి. మళ్ళీ అటు ఇటు సెకండ్ ఇచ్చుకోండి. ప్లీజ్ సెకండ్ ఇచ్చుకోండి. అందరూ మగాళ్ళు కూడా సెకండ్ ఇచ్చుకోండి. ఇప్పుడు చెప్పండి, నీకేదైనా అవసరం వస్తే నాకు చెప్పు. చెప్పండి, నువ్వేం చెప్పు. నీకేదైనా అవసరం వస్తే నాకు చెప్పు. నేనున్నానని గుర్తు చేసుకో. గుండుకు పేరు పడినాయి మీకు. అది సాయంకాలం చెప్తారు 10,000 కావాలండి. అవసరమైతే నిలబడిపోవాలండి. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎవరైనా నీకు సహాయం చేస్తే జీవితం అంతా గుర్తుపెట్టుకో. నువ్వెవరికైనా సహాయం చేస్తే వెంటనే మర్చిపో. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది దేవుని బిడ్డ లక్షణం. ఏది? మీరు చెప్పండి. నువ్వెవరికైనా సహాయం చేసావు, చిన్నదో పెద్దదో, వెంటనే మర్చిపోవాలి. నీకెవరైనా సహాయం చేస్తావు, పిన్నిస్, ఈవెన్ ఏ పిన్నిస్, యాల్పిన్, జీవితం అంతా గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ప్రతిసారి వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపించాలా. ఎందుకంటే గిన్నెడు చన్నీళ్ళకే యేసయ్య నిన్ను మర్చిపోను అన్నాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది యేసు ప్రభు యొక్క గుణం. మత్తయి సువార్తలో మీరు చూస్తే ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మత్తయి సువార్తలో ప్రభు ఏమన్నారంటే, మిమ్మల్ని ఎవడైనా చేర్చుకొని మీకు ఏదైనా చేస్తే 10వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 10:42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవాడిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో. ఏం తాగనిస్తారండి? చన్నీళ్ళే కదండి. మా ఇంటికి వస్తే గిన్నెడేటి బిందులు ఇచ్చేస్తాం అనుకుంటున్నారు కాబట్టి. అంటే ఏమీ లేనప్పుడు నువ్వు కనీసం ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా దాని బహుమానం పొందుకుంటావు. అంటే అర్థం ఏంటి? గ్లాసు నీళ్ళకు కూడా దేవుడిని మర్చిపోడు అంటే అర్థం నువ్వు ఎవరిని మర్చిపోవద్దని. నీకెవరు ఎప్పుడు ఏ విధమైన సహాయం చేశారో అది మనసులో గుర్తుపెట్టుకోవాలి. కానీ నువ్వు చేసింది ఎప్పుడు మనం ఏం గుర్తెట్టుకుంటాం? ఎవరికన్నా పెళ్లికెళ్ళి 50 రూపాయలు రాయించగానే ఇంటికి వచ్చి వెంటనే పుస్తకంలో రాసేస్తాం. పెళ్లి కార్డు ఇచ్చిన వాళ్ళ కార్డు ఇవ్వండి, మనకి 50 ఇవ్వాలండి. నువ్వు ఎవరికైనా ఏదైనా ఇస్తే మర్చిపో. నీకెవరైనా ఏదైనా ఇస్తే నువ్వు గుర్తు పెట్టుకుని తిరిగి సహాయము చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా.
నేను అదే చేస్తాను. తిరిగి సహాయం చేయడాన్ని రెస్టిట్యూషన్ అంటారు. మన పట్ల వారు చూపిన ప్రేమకు ప్రతిఫలముగా తిరిగి ప్రేమ చూపించేయాలి. అది చూడకూడదు. ఏమి అట్టు పెట్టిన వాళ్ళకి ఎంత పెట్టాలంట? తయారత్నం అట్టు పెట్టిన వాళ్ళకి ఎంత పెట్టాలా? అట్టున్నర పెట్టాలి. అది మన లెక్క. అట్టు పెట్టిన సగం ముక్క తినే సగం ముక్క పెట్టకూడదు. అంటే ఎవరిది మనం ఏది ఉంచుకోవద్దని ప్రభుత్వం నేర్పిస్తున్నారు. ఒకరికొకడు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, సంఘములో నీకెవరు ఏమి చేశారని లెక్క వేసుకోకు. సంఘములో నువ్వెవరికైనా ఏమన్నా చేసావు అది లెక్కేసుకోవాలి. దేవుడు స్తోత్రం కలుగుతుంది. వాళ్ళింటికి మేము రావండి, మా ఇంటికి వచ్చారా ఏమన్నా, మా ఇంటికి వాళ్ళు రాలేదు కాబట్టి మేము వెళ్ళాం. వాళ్ళు రాలేదు కాబట్టి గుర్తెట్టుకొని వాళ్ళ ఇంటికి నువ్వు ముందే వెళ్ళిపోవాలి. దేవుడు స్తోత్రం కలుగుతుంది. దేంతో జయించాలా? ప్రేమతో జయించాలా. దేవుడు స్తోత్రం చెప్పండి. నేను అప్పుడప్పుడు చెప్తాను, అత్త కోళ్ళ మధ్య గొడవ వస్తే ఎవరు పలకరించాలా? కోళ్ళ అత్త అత్తే పలకరించాలి. లెక్క ప్రకారం మారు మనసు పొందితే అత్త పలకరించాలా, మారు మనసు పొందకపోతే కోళ్ళ పలకరించాలి. ఇద్దరులో ఎవరు మారు మనసు పొందారో వాళ్ళు ముందు పలకరించాలి. ఎలా పలకరించాలా? కోపంతో ఉన్నవాడు కూల్ డ్రింక్ పట్టుకెళ్ళివ్వండి, అందులో ఏదో కలిపేసారు అనుకుంటారండి, అయినా భయపడ. ప్రేమ చేత గెలవాలి విరోధుల్ని, వ్యతిరేకతలో ఉన్నవాళ్ళని, కీడు చేసిన వాళ్ళని. లేఖనం ఏం చెప్తుంది? కీడు చేత జయించబడక మేలు చేత కీడును జయించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం. మేలు చేత కీడును జయించిన అలవాటు చేసుకున్నప్పుడు మన బ్రతుకులు దీవునిగా మార్చబడతాయి. ఈ సమయంలో నేను ముగింపులోకి వస్తున్నాను. మన సమయం అయిపోయి చాలాసేపు అయింది. లేఖనం చెప్పే సత్యం ఏమిటంటే, ఉపచారము చేస్తే నీకు ఉపచారము చేయబడతాడు. నువ్వు చిన్నగా చేస్తే నీకెవరు చేస్తారు? జనముల యొక్క రాజులు ఉపచారం చేస్తారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకు దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు కోపం వచ్చి నిన్ను కొట్టాను కానీ ఇప్పుడు నీ మీద కటాక్షించి జాలి పడుతున్నాను. నువ్వు చేసిన దానికి డబల్ ట్రిపుల్ ఇతరుల చేత నీకు మరలా నేను ఏం చేపిస్తాను? సర్వీస్ చేపిస్తాను. దేవుని స్తోత్రం కలుగుతుంది గాక. మన బ్రతుకుల్లో ఇది నేర్చుకుందాం. సంఘమునకున్న అత్యవసరమైన సుగుణం ఉపచారం చేసే గుణం. హల్లెలూయా. ఏం చేసే గుణం? ఉపచారం చేసే గుణం. సంఘము కనుక ఎప్పుడైతే ఈ పరిచర్య చేయదో ఆ సంఘం చచ్చిపోయినట్టు లెక్క. పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, పండగలు చేస్తాం, ఈ క్రిస్మస్ వచ్చిందంటే ఆర్భాటాలు చేస్తాం. ఇవన్నీ ఇన్సైడ్ చేసేవి, లోపల చేసేవి. మీరు చెప్పండి, ఇప్పుడు లోపల చేసేదాన్ని బయట కూడా చేయాలంటే సంఘము వలన ఇతరులు మేలు పొందేవారు కావాలి. సంఘము లోకములకు వెలుగు. కాబట్టి ప్రియులారా, దైవ సన్నిధిలో చేరిన మనం గుర్తు చేసుకుందాం. దేవునికి అప్పగించుకుని బ్రతికే విషయంలో మన హృదయాల పరిశీలన చేద్దాం. ఆది సంఘము చేసిన కార్యాలు ఎక్కువ తగ్గించినట్లు, ఆది సంఘము చేసిన కార్యాలు బలమైనవి. ఆ కార్యాల వలన దేవుని నామం మహింపరచబడింది. ఈరోజు సంఘం చేస్తున్న కార్యాలు కూడా దేవుని నామాన్ని మహిమ కలిగినవి. తద్వారా లోకంలో ఇంకా సువార్త ప్రకటించబడుతుంది. సంఘంలో భాగమైన స్థానిక సంఘాలు, ఆయా స్థలాలలో చిన్న చిన్న గుంపులు ఇవి చేయాల్సిన బాధ్యత కూడా సంఘాల మీద ఉంది. అప్పుడు మనము కూడా దేవుని నామాన్ని మహిమపరిచేవాళ్ళం అవుతాం. ఆశపడదాం. ఆయన మాట్లాడుతున్నాడు, ఉపచారం చేస్తే నీకు రాజుల చేత ఉపచారము చేయిస్తాను. నువ్వు ఎప్పుడైనా అవిధేయతగా ప్రవర్తిస్తే, నేను శిక్షించాను, బాధ పెట్టాను అనుకుంటే కటాక్షించి నీకు నేను మేలు చేస్తాను. ఈ కార్యాలు మనసులో తెచ్చుకుందాం. నీవు చేసినదే నీకు, మీరు చెప్పండి, నువ్వు చేసిందే నీకు తిరిగి ప్రభు చేస్తాడు. నువ్వు చేసిన దానికి నీకు బహుమానం కలుగుతుంది, ప్రతిఫలం పొందుతావు. ఆ రీతిగా దేవుడు మనందరి జీవితాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోనండి, మనం ప్రార్థన చేద్దాం. ప్రభు నీకు చేసిన మేళ్ళు గుర్తు చేసుకో, నువ్వు పొందిన ఉపకారాల జ్ఞాపకం చేసుకో. దేవుని సంఘము చేత, దైవజనుల చేత నీకు చేయబడిన పరిచర్య జ్ఞాపకం చేసుకో. సంఘంలో ఉన్న తోటి విశ్వాసులు, దేవుని బిడ్డలు నీకు చేసిన పరిచర్య జ్ఞాపకం చేసుకో. నువ్వు గుర్తు చేసుకుంటే తిరిగి చెల్లించాలి కదా. ప్రభువు చేసిన దానికి ఏం చెల్లిస్తావు? సంఘము దైవజనులు చేసిన దానికి ఏం చెల్లిస్తావు? తోటి విశ్వాసం చేసిన పరిచర్యకి ఏం చెల్లిస్తావు? నీ హృదయం నిండా కృతజ్ఞత కలిగి
ప్రభువు కోసం ఏ కోణంలో, ఏ దశలో, ఎక్కడ ఉపయోగపడడానికి, వాడబడడానికి అవకాశం ఉన్నా అక్కడ నువ్వు పరిచర్య చేయడమే భక్తి. అది 4 గోడల మధ్య నేర్చుకున్నది, బయట అమలుపరచడమే నిజమైన భక్తి. భక్తి అనగానే పాటలు మాటలు కాదు. నా ప్రభు ఎలా బ్రతికారో, ఈ లోపులు ఏ విధంగా మాదిరి చూపించారో అలాంటి మాదిరి చూపించడమే భక్తి అని నీకు అర్థమైతే అలా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. దేవా, అలాగ బ్రతకడానికి కృప చూపించని అడుగుదాం. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఆరాధన సమయంలో ఈ మాటలు మా హృదయాలకు దీవెనగా మార్చారు. మా బ్రతుకులలో ఈ కడవరి సమయాలలో, ఈ సంవత్సరాంతంలో మరి విశేషంగా సంవత్సరం అంతా మేము పొందుకున్న దానికి తగ్గట్టుగా మీ నామాన్ని మహిమపరచడానికి మాకు సహాయం చేయండి. నీకు ఇష్టలుగా, నమ్మకస్తులుగా నేను వర్ధిల్లడానికి కృప చూపించాను. మీరు చేసిన పరిచర్య మేము కూడా చేస్తూ అనేక ఆకర్షించడానికి సహాయం చేయండి. కృతజ్ఞత గలవారమై నీకోసం మా తండ్రి పరిచర్య చేసే మనసు గలవారమై, బలిష్టమైన నీ చేతుల కింద దీన మనసుతో ఉండేవారమై తగిన కాలం ముందు హెచ్చించబడ్డానికి కృప చూపించారు. మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.